మనం ఎప్పుడు గోదావరి స్టైల్లో తింటాం కదమ్మా, ఇది కొత్తగా మామిడికాయ ముక్కలేసి. సో ఈ చేపల పులుసు ఫస్ట్ టైం నువ్వు ట్రై చేస్తున్నావు కదా, ట్రై చేయి, నీకు ఎలా ఉందో చెప్పు జెన్యున్గా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, చాలా బాగా చూస్తున్నారండి, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు అయితే చక్కగా డిమిల్ షూట్ చేస్తానండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది, గార్డెనింగ్ సంబంధించి, అలాగే కొంచెం షాపింగ్ ఉంది. వీటిలన్నిటికి ముందు మనకి మంచి బలంగా తినాలంటే కొంచెం నెల్లూరు చేపల పులుసు చేద్దాం. లాస్ట్ టైం చెప్పాను కదా, క్యాసరోల్ పాట్ ఈ సంవత్సరం ఎలా అయినా తీసుకుంటానని తీసేసుకున్నానండి. ఫస్ట్ చేపల పులుసే పెట్టబోతున్నాను. చేపల పులుసు అయితే స్టార్ట్ చేసుకుందామండి. మా మమ్మీకి గోదావరి స్టైల్లోనే తెలుసు, వాళ్ళు వేరే స్టైల్ మార్చరు అనమాట, ఎప్పుడు ఒకలాగే పెట్టుకుంటారు. సో మా అమ్మకి ఈ స్టైల్లో టేస్ట్ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇది ఒరిజినల్ నెల్లూరు స్టైల్లో లేదో నాకు తెలియదు, బట్ నాకు తెలిసిన స్టైల్లో నేను చేస్తున్నాను. చేపల పులుసు కందం, ఉప్పు, కారం, నూనె అండి. నూనె బాగా వేయాలి. నూనె కాగిన తర్వాత చిటికెడ పసుపు, కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఇది దోరగా వేగాలండి. మంచిగా సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. మూత పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు చేపల పులుసులకు ఒక చిన్న మసాలా కావాలండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించి పౌడర్గా చేసుకోవాలి. మంచి అరోమా బయటకు వస్తుంది. చేప ముక్కలు అండి, ఇది సిబాస్ అనమాట. ఈ చేప ముక్కలు ఏం చేశానంటే శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. చేపల పులుసుకి పాట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇలా వెడల్పుగా ఉన్న పాట్ ఉంటే మన ముక్క ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, చెదగదు, చెక్కు చెదరకుండా పులుసులో బాగుంటుంది. చల్లారేక పొడి చేసుకోవాలండి. మీరు మిక్సీలో వేసుకోండి, నేను ఇవాళ దంచుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ షేడ్ లో వేగాయండి. ఒక 5 to 6 చిన్న టమాటోలు. ఇవి మా ఇంట్లో కాసిన టమాటోలు అండి, చిటికలో మగ్గిపోతాయి. టమాటోలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 నిమిషాల నూనెలో వేగాలి. పులుసుకు సరిపడా సాల్ట్, పులుసుకు సరిపడా కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషంలో వేగితే పులుసు పోసేసుకోవచ్చు. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి, అడుగు కట్టకుండా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ పులుసులోకి పులుపు బాగానే ఎక్కువే పడుతుందండి, పుల్లగా ఉంటేనే రుచిగా ఉంటుంది. చింతపండు పులుసు, చిక్కటి పులుసు పిండుకుందాం. ఈ పులుసు బాగా మరగాలండి, బాగా తెరలు మెరిగినప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. సో ఇలా ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నానండి. ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నిటితో మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఇలా ప్లేస్ చేసుకుందాం. చేప బుర్ర, ఈ మసాలాలు ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా వేసేద్దాం. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర వేస్తానండి, నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది. అలాగే పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి ఉప్పు, కారాలు సెట్ చేసుకొని పెట్టేసుకోవడమే మూత. ఇది 3 రోజులు నిలవ ఉన్నా సరే ఏమీ అవ్వదండి. పిల్లలు ఎవరికైనా తీసుకెళ్ళాలంటే ఇలా చేసుకొని తీసుకెళ్ళండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుందండి, ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా అన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా ఒక్కసారి ఇలా ఇంత వాటర్ అంతా పోసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే మరిగిందండి పులుసు. ఈ టైంలో ముక్కలు 80% ఉడికిపోయాయి అన్న టైంలో పచ్చి మామిడికాయ ముక్కలు, పుల్లటి ముక్కలు, ఈ జలాలండి, ఆవకాయ పెట్టుకుంటాం కదా ఆ ముక్కలు అనమాట. ఈ మామిడికాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. చేపల పులుసు ఇలా పైకి నూనె కక్కేసింది అంటే అయిపోయినట్టే అనమాట. వేడి వేడి చేపల పులుసు వడ్డించుకుందాం. అది మనం ఎప్పుడు గోదావరి స్టైల్లో తింటాం కదమ్మా, ఇది కొత్తగా మామిడికాయ ముక్కలు వేసి మనం వంకాయలు వేసుకుంటాం కదా, ఆరెంజ్ బెండకాయలు వేస్తాం, పులుసులో వేస్తాం కదా. సో ఇది కొంచెం డిఫరెంట్గా. నీకు ఫస్ట్ టైం నీకు ఎలా ఉందో చెప్పు. సో ఈ చేపల పులుసు ఫస్ట్ టైం నువ్వు ట్రై చేస్తున్నావు కదా, ట్రై చేయి, నీకు ఎలా ఉందో చెప్పు జెన్యున్గా. మామిడికాయ కలుపుకుంటూ తింటే బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ నువ్వు తిను అసలు నువ్వు ఎప్పుడు తినలేదు కదా ఈ స్టైల్లో. చాలా బాగుందా? సో జిల్లాలు వేరు కదండి, మన గోదావరి జిల్లాల్లో చేసుకునే పద్ధతి ఒకటి, ఇక్కడ రాయలసీమలో నెల్లూరు స్టైల్ ఒకటి కదా. సో నేను అన్నీ ట్రై చేస్తాను, బిర్యానీలో కూడా అన్ని రకాలు ట్రై చేస్తాను, అలాగే చేపల పులుసులో కూడా రకరకాలు చేసుకుంటాం. ఒక్క రకం ఎప్పుడు చేయను నేను, ఎప్పుడు డిఫరెంట్గా చేస్తానన్నమాట. సారీ బై మిస్టేక్, నెల్లూరు ఆంధ్రాలో ఉంది కదా, భలే ఉందమ్మా, అద్భుతం. టేస్ట్ వచ్చిందా? ఇది యాక్చువల్గా సముద్రం కాదు, చెరువుది. కారం అన్ని గట్టిగా పడ్డాయి, అస్సలు మొహమాటం లేకుండా నాకు ఇష్టమైన పీస్ బుర్ర. పులుసులో ఉడికిన పచ్చిమిర్చి టేస్ట్ పల్లె ఉంటుందండి, పెరుగన్నంలో నంచుకుంటే పుల్లగా భలే ఉంటుంది. అసలు ఇది చూస్తే ఫిష్ అలవాటు లేని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది. చేప గురించి అనర్గళంగా ఒక 1/2 అవర్ మాట్లాడతానండి. నాకెందుకో తెలియదు, నాకు ఈ చేపకి ఉన్న అనుభవం ఏదో సంబంధం. చేప అంతా రుచిగానే ఉంటుంది, కానీ బుర్ర దగ్గర పీస్ ఇంకొక ప్రత్యేకం. ఫ్రెష్ చేప చూడు ఎంత రుచిగా ఉందో. చేప ముక్క పెట్టుకొని కొంచెం మామిడికాయ ముక్క కలుపుకొని పులుసు ఎక్కువగా కలుపుకొని ఒక్క ముద్ద పెట్టుకుంటే చాలు.
చేపల కర్రీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. సో ఇప్పుడైతే చిన్న షాపింగ్ ఉందన్నమాట. మన డ్రైవే ఉంది కదా, డ్రైవే అంతా కూడా చిన్న చిన్న వీడ్ వచ్చేస్తుంది, అదంతా క్లీన్ చేసాం. దానికి వీడ్ స్ప్రే అని దొరుకుతుందండి, అవి ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉన్నాయి, చూపిస్తారండి. సో ఈ వాక్యూమ్ క్లీనర్ మాకు పెద్ద విండో ఉంది కదండి గార్డెన్ దగ్గర, అక్కడ క్లీన్ చేయడానికి అయితే మా దగ్గర కార్డ్లెస్ ఉంది, అది సరిగ్గా పని చేయట్లేదు. సో ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అని అనిపించింది. అలాగే ఎప్పుడైనా మనకి ఏదైనా వాష్రూమ్స్ లో బ్లాక్స్ వచ్చినా సరే ఇది బాగా యూజ్ అవుతుందండి. లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళి పీతలు తీసుకొచ్చానండి. రేపు అయితే పీతల కూర కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాను అనమాట. మనకి చిన్న చిన్న కట్టెలు అయిపోయినాయి, తీసుకుందాం. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే అమ్మా, చూడు ఎంత బాగుందో. నువ్వు స్నేక్ ప్లాంట్ అంటావు కదా, స్నేక్ ప్లాంట్ కూడా చూద్దాం. ఇది చూడు ఎంత బాగుందో, చైనీస్ ఎవర్ గ్రీన్ అంటే. ఏంటది? అవునరా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడు చూడు, మన ఇండియా మనీ ప్లాంట్ మనం అందరం వేసుకుంటాం కదా, దీని కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఎలా తెలుస్తుంది? అక్కడ ఉందా? ఓయ్యా, నువ్వు ఎంత ఉంటుందని గెస్ట్ చేయి. 36 చూడ్డానికి అరటి చెట్లా ఉంది, కానీ కాదనుకుంటున్నాను నేను. కాదే, కానీ దీని మీద చక్కగా విస్తరేసి దేవుడికి ప్రసాదాలు పెడితే ఎంత బాగుంటుంది. వరలక్ష్మి వ్రతానికి కుడుములు, హారది ఇవన్నీ పెట్టచ్చు. ఇది కాస్టిక్ సోడా అండి, ఇలా దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఇదేంటంటే మన ఇంట్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా, కిచెన్, వీటిలో ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఒక రిచువల్ లాగా దానికి వేసేసి వాడుతూ ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే బ్లాక్స్ రావు మనకి. మనదే అంత పెద్ద ఇల్లు కదండి, ఎక్కడ బ్లాక్స్ వచ్చినా ప్రాబ్లమే. ప్లంబర్ని పిలాలన్నా ఎక్స్పెన్సివ్ అనమాట. సమ్మర్ వచ్చిందంటే గార్డెన్ సెంటర్లు అన్నీ కూడా కలకలు ఆడిపోతాయండి. రంగురంగుల పువ్వులు చాలా అందంగా ఉంటాయన్నమాట. మా మమ్మీకి చాలా ఇష్టం పువ్వులన్నీ. కాసేపు అయితే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పచ్చిమిర్చి అండి, పువ్వులతో చాలా బాగున్నాయి. సో ఇలాంటిది కొనేసుకుంటే బెటర్. మనం విత్తనాలు వేసుకోవడం, పువ్వు వచ్చే వరకు ఎదురు చూడడం వేస్ట్ అనిపిస్తుంది. పర్పుల్ కలర్ పచ్చిమిర్చిది చెప్పినా ఏంటమ్మా? స్ట్రాబెరీ ప్లాంట్. నువ్వు టేక్ కేర్ చేస్తావు? దానికి నువ్వే మందు వేయాలి, దానికి నువ్వే ఫుడ్ పెట్టాలి. సరే మరి, బాగా చూసుకుంటానంటే కొంటాను. Look at this green strawberry. But at least new strawberries will grow at the next season. నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం. You say that every year. అవునా? Wait a minute, it's kind of blocking the sunlight. It's turning into a white strawberry. ఏంటి సన్లైట్ బ్లాక్ అయిపోతే వైట్ స్ట్రాబెరీ అయిపోతుంది? Yeah. ఇక్కడ ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా అందరు ఇంటికి పెట్టుకుంటా ఉంటారండి. గార్డెన్ లో కూడా హ్యాంగ్ చేస్తూ ఉంటారనమాట. చిట్టి చిట్టి గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా బ్రెయిన్ ట్రీకి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మమ్మీకి షూస్ కొందాం అని అనుకుంటున్నాను, ట్రిప్కి వెళ్తున్నాం కదా. సో అక్కడ షూ కొనాలి. అలాగే చైతన్యకి మా మమ్మీ గిఫ్ట్ బర్త్డేకి ఏమైనా బట్టలు కొనుక్కోమంది. సో ఈ 2 షాపింగ్ అయితే రేపు వెళ్దాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళగానే హ్యాపీగా రెస్ట్ తీసుకొని మంచిగా హోమ్ థియేటర్లో ఒక మంచి మూవీ పడితే వీకెండ్ సెట్. షాపింగ్కి అయితే వచ్చాం అనమాట. మన ఇంటి పక్కన బ్రెయిన్ ట్రీ షాపింగ్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వచ్చాం. ఇలా వెదర్ కొంచెం వేడిగా ఉంది. సమయానికి ఏంటంటే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి, వాడికి ఏం నచ్చితే అది కొని పెడతాం. ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు? ఓరియో కోనా? నైస్ సమయాన్. దేర్ యు గో, నైస్. వేసుకోమ్మా. నీకు నువ్వు వేసుకోగలిగితే ఇంకా హ్యాపీ. సో మమ్మీకి ఫస్ట్ టైం షూ కొనడం కదమ్మా. మేము ట్రిప్కి వెళ్తున్నాం అండి. ట్రిప్లో కానీ ఇండియాలో వాక్కి వెళ్ళడానికి కానీ కంఫర్టబుల్ షూస్ ఉండాలి అని అనుకున్నాను. సో మెమరీ ఫోమ్ అనమాట, స్కెచర్స్ ఇక్కడ చాలా పాపులర్. ఇది ఆ బ్రాండ్లో మంచి షూస్ అయితే దొరికాయి. రాజమండ్రిలో వాకింగ్ కూడా వెళ్తుందండి. మా ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడ వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో హ్యాపీగా కంఫర్ట్గా నడుచుకొని వెళ్ళొచ్చేయచ్చు. ఇది యాక్చువల్గా స్లిప్ ఇన్స్ అండి, పెద్దవాళ్ళకి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట, చెయ్యి యూజ్ చేయకుండా హ్యాపీగా వేసుకోవడానికి. థ్యాంక్ యూ అమ్మ, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. యా, ఇలా వెళ్ళిపోదాం. సమయాన అమ్మమ్మ గిఫ్ట్ కన్నాం. మనం ట్రిప్కి వెళ్తాం కదా, అమ్మమ్మకి షూస్ కావాలి కదా మరి. చాలా బాగుంది చేతిపా, కొత్త కలర్, చాలా బాగుంది. తీసుకో. ఇది బాగుంది చేతిపా, కొత్తగా ఉంది. పువ్వులు చాలా బాగుంది. సో చైతన్య బర్త్డే అని చెప్పాను కదండి, లాస్ట్ టైం వచ్చి షర్ట్ కొనుక్కున్నాం కదా. ఇప్పుడు మా మమ్మీ ప్రెజెంట్ చేసింది అనమాట, చైతన్యని బట్టలు కొనుక్కోమని చెప్తే చైతన్య అయితే 3 షర్ట్స్ తీసుకున్నాడు. సో హ్యాపీ. వచ్చిన ఫస్ట్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి, షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు 4 o'clock అయిందనమాట, ఈవినింగ్ టైము, టీ కాఫీ టైం కదా. చైతన్య మమ్మీ అయితే మంచిగా టిమ్ హోటల్స్లో కాఫీ,
నాకు సమయానికి అయితే మంచిగా ఫ్రెంచ్ వెనిలా. వీళ్ళిద్దరూ 1/2 చేసుకుంటారనమాట లార్జ్ ఆర్డర్ చేసుకొని. సో హ్యాపీగా షార్ట్ బ్రేక్ తీసుకున్నామండి, రిలాక్స్ అయిపోయాం అనమాట. హాయిగా ఇక్కడ సౌత్ అండ్ బీచ్ అని ఉంటుంది, ఒక 30 minutes అవే అనమాట. వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. బీచ్కి అయితే వచ్చామండి, సౌత్ అండ్ బీచ్కి అనమాట. చాలా వైబ్రెంట్గా ఉంది ఈరోజు, ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట. వెదర్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ వీళ్ళు బ్రిటిష్ కల్చర్ ఏంటి అంటే మంచి సన్నీ వెదర్ వచ్చిందంటే బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు, అసలు పొద్దు నుంచి సాయంత్రం వరకు అనమాట. సో హ్యాపీగా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ అడ్వెంచర్ ఆ రైడ్స్ కూడా ఉంటాయి, రైడ్స్ అయితే చూద్దాం. మేము సౌత్ ఎండ్ వచ్చి 2 years అయిందండి. అప్పటికి ఇప్పటికి సమయంలో చాలా చేంజ్. ఏ రైడ్స్ ఇష్టపడేవాడు కాదు, వాటర్లోకి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు వాడుగా నేను ఆ రైడ్ ఎక్కుతా ఈ రైడ్ ఎక్కుతా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఒక రైడ్ అయితే ఎక్కిద్దాం. చాలా హ్యాపీగా ఉందండి, పిల్లలంతా కేరింతలు కొడుతూ చాలా ఆనందంగా ఉంది. ఒక బెస్ట్ డే ఆఫ్. బేసిక్గా మాకు లిస్ట్లో బీచ్కి లేదనమాట ప్లాన్, అందుకే కొంచెం లేట్గా వచ్చామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయ్యింది. 5 తర్వాత అయితే రైడ్స్ అన్ని హాఫ్ ప్రైస్ అనమాట. 30 pounds మామూలుగా, ఇప్పుడు 15 pounds. ఎన్నిసార్లు ఎక్కచ్చు, కానీ ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి ఒక రైడ్కే తీసుకున్నాం టికెట్. ఒక రైడ్కి అయితే 4 pounds. మేమైతే హ్యాపీగా ఇక్కడ కూర్చున్నామండి. సమయాన్ని క్యూలో నుంచున్నాడు వాడు టికెట్ పట్టుకొని. ఫస్ట్ టైం అడసారి రైడ్ ఎలా ఎంజాయ్ చేస్తాడు, టికెట్ చూపించి ఎలా వెళ్తాడు మాకు ఏమీ తెలీదు. జస్ట్ అని వదిలేసాం అంతే. సౌమ్యం రైడ్ ఎలా ఉంది నాన్న? ఫస్ట్ టైం నీ లైఫ్లో బల్లో వెళ్ళో నన్ను. బాగుంది, నైస్, బ్రేవ్ నన్ను. నువ్వు ఇంత హైట్ భయపడతావేమో అనుకున్నాను. నైస్ నాన్న. అమ్మ ఇలా బీచ్కి వచ్చావంటే ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటంటే ఫిష్ అండ్ చిప్స్ అని అమ్ముతారు. చూడు ఇవన్నీ కూడా ఫిష్ చిప్స్. ఫిష్గా వేపేస్తారు, కరకరలాడుతూ ఉంటుంది. దాంట్లోకి పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, అవి ఇస్తారనమాట. దాంతో ఒక సాస్ ఉంటుంది, మర్చిపోయిన సాస్ ఏంటో. రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాము. చూడు నీకు నచ్చితే తిందా, నచ్చలేదు ఓకేనా, ఒకసారి ట్రై చేయి. పెళ్ళైన కొత్తలో మా మావయ్య గారు చెప్పారు అక్కడికి వెళ్ళాక ఫిష్ అండ్ చిప్స్ బాగుంటుంది తిను అని. సో పెళ్ళైన కొత్త ఫస్ట్ ఇయర్లో బ్రైటన్ బీచ్లో తినిపించాడు. నాకు అప్పుడు అంత ఎక్కలేదు, బట్ ఇప్పుడు మా మమ్మీకి టేస్ట్ చేపిద్దాం అని చెప్పి చూపిస్తాను. చూద్దాం మా మమ్మీకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేనైతే ఆర్డర్ చేసింది లార్జ్ కార్డ్ అండ్ చిప్స్ అనమాట. థ్యాంక్ యూ, బ్యూటిఫుల్. ఫిష్ అండ్ చిప్స్కి బెస్ట్ కాంబినేషన్ ఈ టాటర్ సాస్ అండి, చాలా బాగుంటుంది. ఫిష్ ఎలా ఉంది సమయాన్, బాగుందా? ఓకేనా. మా మమ్మీ ఇందులో కారం ఉంటే బాగుండు అంటుంది అనమాట. నేను క్వీన్ సినిమా చూసాం, అదేంటంటే మీ ఇండియన్స్కి ఎప్పుడు పెప్పరు కారం ఇవన్నీ కావాలా, మీకు మామూలుగా తినరా, ఇది ఇటాలియన్ ఫుడ్ అని అన్నాడు అనమాట. సో అలా ఇది ఇంగ్లీష్ ఫుడ్, సో దాని తగ్గట్టుగా మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ట్రై చేయమ్మా, కొత్తగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ స్పైసెస్తో ఓవర్ పవర్ చేయరనమాట, ఒరిజినల్ టేస్ట్ని రిటైన్ చేస్తారు. ఫెంటాస్టిక్, చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈరోజు అయితే. డిన్నర్ కూడా చాలా బాగుంది. హ్యాపీ డే ఇవాళ, ప్లెజెంట్ డే. ప్లాన్స్ ఏం లేకుండా వచ్చాం, అలా టకటకా షాపింగ్ అయిపోయింది. తర్వాత ఏమో కాఫీకి వెళ్ళాం, నెక్స్ట్ బీచ్ రైడ్స్ సూపర్. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడమే. రేపు అగైన్ బ్యాక్ టు వర్క్ అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.